నువ్వే మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం యూనివర్సల్ లాస్ చూస్తున్నాం. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ చివరి లా దగ్గరకు వచ్చేసాం. అదేమిటంటే ఇట్ ఈస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. గమ్మత్ ఏంటంటే ఈ లా మీద జరిగినన్ని డిబేట్లు, చర్చలు ఇంకే లా మీద జరగల. ద లా ఆఫ్ డెస్టినీ అండ్ ఫ్రీ విల్. డెస్టినీ అంటే ఏంటంటే ఆల్రెడీ గమ్యం ఇది. సో లా ఆఫ్ డెస్టినీ అని తీసుకుంటే నీ గమ్యం ఇది కాబట్టి అది జరుగుతుంది. ఏదో సర్టైన్ గా ప్రిడిక్ట్ చేసి చెప్పినట్టుగా ఉంటుంది, జాతకం చెప్పినట్టు. ఇది డెస్టినీ. ఫ్రీ విల్ అంటే నీకున్న స్వేచ్ఛ, ఆ పాత్ర వెళ్ళటానికి లేదా అది సాధించడానికి. సో లా ఆఫ్ డెస్టినీ అండ్ ఫ్రీ విల్ ఇక్కడ ఒకదానికొకటి కాంట్రవర్సీగా కనబడుతుంటాయి. డెస్టినీ కనుక ఉన్నట్టయితే ఇక ఫ్రీ విల్ ఏమిటి, నాకు అర్థం లేదు. ఫ్రీ విల్ ఏముంది అనుకుంటే డెస్టినీ యొక్క అర్థం ఏముంది? సో అలా అది జరుగుతుంది అనేది ఆల్రెడీ నీ జాతకంలో ఉంది అనుకుంటే ఇంక నువ్వు ఫ్రీగా చేయగలిగేది ఏముంది? ఫ్రీగా నువ్వు చేయగలిగేది ఉంది అనుకుంటే జాతకానికి అర్థం ఏమిటి? సో లా ఆఫ్ డెస్టినీ అండ్ ఫ్రీ విల్ కనుక దీని మీద జరిగిన డిబేట్లు ప్రపంచంలో ఏ లా మీద జరగల. జనరల్ గా రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు తృప్తి పట్టడానికి, కన్సోల్ చేసుకోవడానికి, జస్ట్ ఓన్లీ ఉన్నదాన్ని ఓకే సమర్థించుకోవడానికి ఈ లాని వాడుతుంటారు. నా డెస్టినీ అది, అందుకోసం నేను పని చేయలేకపోయాను అనేది. పక్క వాడికి సలహా ఇచ్చేప్పుడు ఫ్రీ విల్ వాడుతుంటాం. ఏదైనా సాధించగలవు, నువ్వు చేస్తే ఎఫర్ట్ పెడితే అది అయిపోతుంది అన్నట్టుగా వాడికి చెప్తాం. ఇంతకీ లా ఆఫ్ డెస్టినీ కరెక్టా, లా ఆఫ్ ఫ్రీ విల్ కరెక్టా, లేదా ఈ రెండు కలిపి ఏదైనా అర్థం ఉంటా? సో ఈ రెండింటిని విడివిడిగా చూడకూడదు. లా ఆఫ్ డెస్టినీ అండ్ ఫ్రీ విల్ ఓవరాల్ గా చూడాలి. విడివిడిగా చూస్తే ఉదాహరణకోటి కాంట్రవర్సీ. సో కర్మ ఈస్ క్రియేటెడ్ త్రూ ఫ్రీ విల్. కర్మ అంటే ఒక రకంగా చెప్పాలంటే మెమరీ అనుకోండి ప్రస్తుతానికి. సో నువ్వు ఒక ఏమైనా యాక్షన్ చేసావు, ఆ యాక్షన్ ద్వారా వచ్చిన మెమరీ, అదే దాని యొక్క ఫలితం, కాన్సిక్వెన్స్. అంటే ఒక యాక్షన్, దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్ అంటే మెమరీ. ఇవన్నీ కలిపి కర్మ అని కన్సాలిడేట్ చేయొచ్చు. సో కర్మ క్రియేటెడ్ త్రూ ఫ్రీ విల్. నువ్వు ఫ్రీ విల్ గా నీ స్వేచ్ఛ ఫీల్ అయ్యి ఒక పని చేస్తావు, పని చేసింది నీ మెమరీలో ఉంటుంది, దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు, అదనమాట. అండ్ ఇట్ లీడ్స్ టు ప్రీ డిజైన్డ్ డెస్టినీ. సో దేర్ ఫోర్ నా ఫ్రీ విల్ ద్వారా ఏదైతే కర్మ చేస్తున్నావో అది డెస్టినీని డిజైన్ చేస్తుంటుంది. సో యువర్ డెస్టినీ ఈజ్ ఎ మేక్ ఓవర్ ఆఫ్ యువర్ కర్మ త్రూ యువర్ ఫ్రీ విల్. డెస్టినీ ఈజ్ కన్సర్న్ టు హోల్సమ్. ఇక్కడ డెస్టినీ నువ్వు ఎంత ఫ్రేమ్వర్క్ లో, ఎంత టైమ్ అండ్ స్పేస్ పార్ట్ లో చూస్తున్నావు బట్టి అర్థం చేసుకోవాలి. ఎంటైర్ లైఫ్ ప్రాసెస్ కింద చూస్తాం వేరు, ఒక లైఫ్ లో సర్టెన్ ఇన్సిడెంట్ దాకా చూడటం వేరు. అగైన్ ఫ్రీ విల్ అండ్ డెస్టినీ రిలేషన్ అనేది మిగతా లాస్ కి రిలేటెడ్. లా ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీకి, అన్సర్టైనిటీకి, లా ఆఫ్ ఇన్ఈక్వాలిటీకి, లా ఆఫ్ చేంజ్ కి, వీటన్నిటికీ రిలేటెడ్. ఎందుకంటే డెస్టినీ కన్సర్న్ టు హోల్సమ్ అని చెప్పచ్చు. ఫ్రీ విల్ గెట్ ఆపరేటెడ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ డెస్టినీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తుంటామండి. సపోజ్ నీకు 200 గజాల స్థలం ఉంది అనుకుందాం. ఈ 200 గజాల స్థలంలో ఎన్ని రకాల ప్లాన్లు వేయచ్చు ఒక ఇల్లు కట్టడానికి? చాలా ప్లాన్లు వస్తాయి. బట్ ఆ ప్లాన్లన్నిటికి ఒక లిమిటేషన్ ఉంది. నువ్వు అనుకున్న ఈ స్థలం యొక్క డైమెన్షన్స్ ని మైండ్ లో పెట్టుకొని, పొడవు వెడల్పులు
దిక్కులు ఏ దిక్కు వైపు ఉంది స్థలము, ఎటువైపు రోడ్డు ఉంది. సో, స్థలం యొక్క లొకేషన్, పొజిషన్స్, జియోగ్రాఫికల్ లొకేషను, కోఆర్డినేట్సు, మెజర్‌మెంట్సు మీద ఆధారపడి నువ్వు అనుకునే ఇళ్ళ ప్లాన్‌లో కొన్ని ప్లాన్‌లే సెట్ అవుతాయి. సో, ఆ స్థలం యొక్క డైమెన్షన్స్, దాని లొకేషన్ ఫ్యాక్టర్స్, దాని యొక్క ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ డెస్టినీ అన్నమాట. అండ్ వితిన్ డెస్టినీ దేర్ ఈస్ ఫ్రీ విల్ కన్‌స్ట్రక్ట్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్. ఒక రకం హౌసే కట్టక్కర్లా. మళ్ళా అదే స్థలంలో రకరకాల ఇల్లు కట్టొచ్చు. బట్ అన్ని రకాల ఇల్లు కట్టలేం. సో, అన్ని రకాలు ఇల్లు కట్టకుండా ఆపుతున్నదేమో డెస్టినీ. కట్టగలిగే రకరకాల ఇళ్ళల్ల ప్లాన్‌లలో ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఫ్రీ విల్. సో, ఫ్రీ విల్ డెస్టినీ అనేది ఒకదాంతో ఒకటి అన్‌బౌండెడ్ సిస్టమ్స్ అన్నమాట. సో, ఒక ఫ్రీ విల్‌తో నువ్వు ఒక ఇంటి ప్లాను చూజ్ చేసుకొని కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ ఇంటిలో సాధక బాధకాలు, లాభ నష్టాలు, కంఫర్ట్‌లు, డిస్కంఫర్ట్‌లు నువ్వు అనుభవిస్తావు. సో, అది డెస్టినీ అయిపోతుంది మళ్ళా. ఆ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఆ రూమ్‌లో నువ్వు తలుపు ఎక్కడ పెట్టావు, కిటికీ ఎక్కడ పెట్టావు, అలమరలు ఎక్కడ పెట్టావు బట్టి నువ్వు బెడ్ ఎక్కడ వేసుకోవాలనేది నిర్ణయం పడుతుంది. అంతేగాని తలుపుకి అడ్డంగా బెడ్ ఏది లేవు కదా! అప్పుడు రూమ్‌లోకి వెళ్ళలేవు. బెడ్ ఏ యాంగిల్‌లో వేయాలి, ఏ డైరెక్షన్‌లో పెట్టాలి, ఏ గోడకు పెట్టాలనేది కూడా ఆ రూమ్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది. ఎటువంటి టాబ్లెట్ పెట్టావు, ఎలా ఉంది అని. సో, ఇక్కడేంటే డెస్టినీ ఫ్రీ విల్‌ని డిసైడ్ చేస్తుంటుంది. ఫ్రీ విల్ డెస్టినీని డిసైడ్ చేస్తుంటుంది. ఇక్కడ ఎంబౌండెడ్ సిస్టమ్స్ అని చెప్పా నేను. ఫ్రీ విల్ గెట్ ఆపరేటెడ్ వితిన్ ద ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ డెస్టినీ. అగైన్ డెస్టినీ ఈస్ క్రియేటెడ్ బై ద కర్మ క్రియేటెడ్ ఫ్రమ్ ద ఫ్రీ విల్. సో, ఫ్రీ విల్‌తో ఒక కర్మ చేస్తావు. ఆ కర్మ క్రియేట్స్ డెస్టినీ. ఆ డెస్టినీ యూ హావ్ టు ఫేస్ ఇట్. అండ్ వితిన్ డెస్టినీ మళ్ళా there is a chance doing different kinds of karma. So therefore there is a free will. కాన్సిక్వెన్స్ మళ్ళా డెస్టినీ. సో, ఫ్రీ విల్, డెస్టినీ అనేది 2 డిఫరెంట్ థింగ్స్‌గా చూడొద్దు. ఓవరాల్ బ్రాడ్‌గా చూస్తే ఒకదాంతో ఒకటి ఎంబౌండెడ్ సిస్టమ్‌లా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే ఒక అద్దం ఎదురుగుండా ఇంకో అద్దం పెడితే ఇన్ఫినిట్ అద్దాలు మనకు కనపడతాయి. అలాగా ఒక అద్దం ఫ్రేమ్‌వర్క్ డెస్టినీ అయితే దాని లోపల ఫ్రేమ్‌వర్క్ ఫ్రీ విల్. మళ్ళా దాని లోపల ఫ్రేమ్‌వర్క్ డెస్టినీ. ఇలా ఉంటుంది లైఫ్ ప్రాసెస్. అందుకని యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. అది కాన్షియస్ గానో లేదా అన్‌కాన్షియస్‌గా చేస్తున్నావా? సో, ఫ్రీ విల్‌లో ఆ డెస్టినీ మీద ఆధారపడి నీకు అవైలబిలిటీ ఉన్న కర్మ 1, కర్మ 2, కర్మ 3, కర్మ 4 అంటే యాక్షన్ 1, యాక్షన్ 2, యాక్షన్ 3, యాక్షన్ 4 ఇలాంటి యాక్షన్‌లో ఏది చూస్ చేస్తున్నావు ఫ్రీ విల్? ఇట్ క్రియేట్స్ డెస్టినీ. సో, ఈ చూసింగ్ అనేది నువ్వు కాన్షియస్‌గా చేస్తున్నావా ఫుల్ అవేర్‌నెస్‌తో లేదా అన్‌కాన్షియస్‌గా చేస్తున్నావా అనేదే నీ చాయిస్. సో, కాన్షియస్‌గా చేస్తూ ఉంటే యూ విల్ బి ఇన్ ఎ సర్టెన్ పాత్ ఆఫ్ ఎవల్యూషన్. అన్‌కాన్షియస్‌గా చేస్తుంటే the nature will decide your course of path. సో, ఈ ఎవల్యూషన్ లో అప్వర్డ్ ఆర్క్ అంటే ఎవల్యూషన్ అవుతుంది కదా ఇప్పుడు. ఈ ఎవల్యూషన్ అప్వర్డ్ ఆర్క్ అనేది నీకు కాన్షియసా అన్కాన్షియస్ అనే చాయిస్ ఇస్తుంది అనమాట. అన్కాన్షియస్ గా చేస్తే నేచర్ డిసైడ్ చేస్తుంది నీ డెస్టినీని. కాన్షియస్ గా చేస్తే నువ్వు డిసైడ్ చేస్తావు. సో, ఇక్కడ అర్థమైంది కదా. డెస్టినీ ఫ్రీ విల్ కి కర్మకి ఉన్న రిలేషన్. కర్మ అంటే ఇక్కడ యాక్షన్ అని అర్థం చేసుకోండి. అప్పుడే ప్రస్తుతం కర్మలో కర్మ, వాడి కర్మ వల్ల ఇలా జరిగింది, వాడి కర్మ ఇలా కాలింది. ఈ లైఫ్ నాలెడ్జ్ తో వాడుకలోకి ఈ పదాలన్నీ వచ్చేసాయి. సో, వాటిలోకి లా ఆఫ్ డెస్టినీ అండ్ ఫ్రీ విల్.